सीसीएस ముందు ధన్వంతరి బాధితుల ఆందోళన సంస్థ ఎండీని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. జానకి అండి, నేను ఇందులో లక్షల్లో నేను పెట్టుబడి పెట్టాను, నమ్మి పెట్టాను అంటే వాళ్ళే మా ఇంటికి వచ్చారు. ఎప్పుడు నేను వెళ్ళి పెట్టింది లేదు. ఇంట్రెస్ట్ ఆపేసిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు మమ్మల్ని ముందు పట్టించుకోలేదు. తర్వాత మేము ఇంత పెట్టామండి, మాకు ఇంట్రెస్ట్ ఆగిపోయింది, ఇవ్వండి అంటే అప్పుడు లోపలికి చెప్తామండి అని మమ్మల్ని ఒక అరగంట సేపు కూర్చోబెట్టారు. మాకు అవసరం లేదండి. యాక్చువల్గా మేమన్నీ బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ పెట్టుకున్న వాళ్ళం. మీరు వచ్చి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, మీరు మాకు పెట్టండి అంటే అందరం ఇలా ఎవరు అక్కడికి వెళ్ళి పెట్టిన వాళ్ళైతే లేరండి. 99% ఇళ్ళకు వచ్చి పెట్టిన వాళ్ళేనండి. ఇంకా ఇది యాక్చువల్గా కమలాకర్ శర్మ గారు 20 ఏళ్ల ముందు కూడా మోసం చేశాడండి. మా ఇళ్లలో పెద్దవాళ్ళు అంత బ్రాహ్మణ సమూహం కాబట్టి ఎందుకు మనవాడు తప్పు చేసినా కూడా మనం ఇది చేసుకోవాలని ఒక ల్యాండ్ డీల్లో ముగ్గురికి అమ్మాడండి. ఆయన అమ్మినప్పుడు మా మామగారు కష్టపడి ఆ ల్యాండ్ని సేల్ చేయడానికి ఎన్ని అగచాట్లు పడ్డారో నాకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎప్పుడు 10 ఏళ్ల కిందట కూడా అమ్మ ఏం కాదు చూస్తారు. వీళ్ళు చట్టాల్లో ఉన్న లొసుగుల్ని అన్యాయంగా వాటిని ఆధారంగా చేసుకుని ఇలా అసలే నశించిపోతున్న ఒక కమ్యూనిటీ అండి ఇది. మీరు గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ సమాజం తగ్గిపోతుంది రోజుకి. 0.2 దగ్గరకు వస్తేనే ఆ సమాజం పడిపోతుంది పాపులేషన్. అటువంటిది 1.5-1కి వస్తుంది. మన ఈ సమాజంపై ఇంకో జనరేషన్ తర్వాత 30 years తర్వాత బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో ఎంత ఉంటుందో చూడండి. మనల్ని మనమే మోసం చేసుకుంటే ఇంకెలాగండి? మనల్ని మనం మోసం చేసుకోవటాన్ని చూసి ఇంకొకళ్ళు మనతో కలిసి మనని మోసం చెయ్యరా చెప్పండి. వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ పవర్స్ డెలిగేషన్ని పెంచాలి. అన్ని పవర్స్ ఒకళ్ళే పెట్టుకుని కూర్చుంటే అది పని జరగడం కష్టమవుతుంది. డెలిగేషన్ పెంచాలి అంటే పోలీస్ పవర్స్ పెంచాలి. పోలీస్ పవర్స్ డిపార్ట్మెంట్కి పవర్స్ పెంచితే ఏం జరుగుతుందంటే వాళ్ళు అకౌంటబుల్ అవుతారు. ఇంకొకళ్ళు వెనకాల డబ్బులు తీసుకుని ఇక్కడ మేనేజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి అకౌంటబిలిటీ ఎక్కడుంటుందో, రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంటుందో అక్కడే అన్నీ మనం చేసుకోగలం. మన డబ్బు మనకి రావాలి అంటే అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం చేసుకోగలం. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకి ఏంటి చెప్పండి? ఇక్కడ అన్యాయం జరిగితే మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది లేదండి. ప్లీజ్ ట్రాన్స్పరెన్సీని పెంచండి. ప్రభుత్వాలు ఇవాళ సోషల్ మీడియాలో ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నా మీకు డైరెక్ట్గా ఫొటోస్తో సహా, వీడియోస్తో సహా బయటకు వస్తాయి. కాబట్టి మనం డబ్బు సంపాదించుకుని మన జనరేషన్స్ని పెంచుకుని వాళ్ళని మనం ఏం సేవ్ చేసుకోలేమండి. మన జనరేషన్స్ సేవ్ అవ్వాలంటే వాళ్ళదే అది. కాబట్టి దయచేసి ఇటువంటి చట్టాలని, ఇందులో ఉన్న లొసుగుల్ని అన్యాయంగా ఆసరాగా చేసుకుని అన్యాయం చేస్తున్న వాళ్ళని దయచేసి ప్రభుత్వాలు కట్టడి చేసి తీరాలి. వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు వచ్చి చక్కగా కూర్చుంటారండి రాజుల్లాగా. మేము కష్టపడి సంపాదించిన డబ్బండి ఇది. బ్రాహ్మణులకి ఎవరండి ఊరికి ఇస్తున్నారు? ఇవాళ ఎవరన్నా ఇస్తున్నారా చెప్పండి? ఒక్క పైసా వస్తుందా అండి? మా రిటైర్మెంట్ డబ్బులు మేము కష్టపడి ఇంట్లో పిల్లల్ని కష్టపెట్టి భర్తని భార్యని అందరినీ కష్టపెట్టి సంపాదించిన డబ్బు తీసుకుని కోర్టులో అండి కూర్చుంటారండి. డైరెక్ట్ పెద్ద పోజ్ అండి. లేడీస్ కూడా కమలాకర్ శర్మ గారి దగ్గర నుంచి మేము పెట్టుబడులుగా పెట్టిన మా కష్టార్జితం, ఉద్యోగం చేసి ట్యాక్సులు కట్టి డిపాజిట్స్గా మేము ఇళ్లలో మా బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బుల్ని ఇళ్ళకి లేడీస్ని పంపించి డిపాజిట్స్ కింద కలెక్ట్ చేసుకున్నారు ఆయన. కాబట్టి మా డిపాజిట్స్ అన్నీ వాపస్ ఇవ్వాలి విత్ ఇంట్రెస్ట్. ఇది మేము కోరే న్యాయం. ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏదైతే ధన్వంతరి వాణి అనే పుస్తకం ద్వారా అనేక మంది అమాయకులైన వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్న బ్రాహ్మణ కుటుంబాల దగ్గర నుంచి డెకాయిటీ రూపంలో, చెక్కుల రూపంలో, డీడీల రూపంలో ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ మీకు అధిక ధరలు వస్తాయి, తర్వాత వడ్డీలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఈరోజు ఎంఎస్జే కోర్టు నాంపల్లిలో అసలు నాకు ల్యాండ్స్కు సంబంధం లేదని బుకాయిస్తూ అడ్వకేట్లకు ఎట్లయినా వాళ్ళు ఛార్జెస్ పే చేయాలి, అడ్వకేట్ల ద్వారా తీవ్రమైన జాప్యాన్ని కలిగిస్తాము, 10-15 ఏళ్ళు మిమ్మల్ని కోర్టులకు తిప్పిస్తామని చెప్పి ధన్వంతరి విక్టిమ్స్ని భయపెడుతున్న కమలాకర్ శర్మ, నువ్వు ఏ రకంగా కలెక్ట్ చేసి అందరినీ మోసం చేసావు అనేది నీ మనస్సాక్షికి నువ్వు తెలుసుకో. రెండవది
నీకు చివరిగా జనవరి 15వ తారీఖు లాస్ట్ ఇచ్చాము. ఆ లోపు కనుక నువ్వు సెటిల్మెంట్ చేయకపోతే ధన్వంతరి విక్టిమ్స్ ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ధన్వంతరి విక్టిమ్కి కూడా వడ్డీ అసలుతో సహా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అట్లీస్ట్ రాసి నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు కోర్టులో ఈరోజు ఇన్నేళ్ల పాటు జరిగిన సందర్భంలో 2023లో నీ పైన ఎఫ్ఐఆర్ తయారైతే 2024లో నువ్వు ఎట్లా కలెక్ట్ చేస్తావు డబ్బులు మంది దగ్గర నుంచి? నువ్వు అగ్రిమెంట్స్ ఇచ్చి 24లో నువ్వు కలెక్ట్ చేసావు. 2023లో నీ పైన ఏదైతే కేసు అయింది, సిసిఎస్లో కేసు అయినప్పుడు ఎట్లా కలెక్ట్ చేస్తావు? మోర్ ఓవర్ సిసిఎస్లో సీజ్ చేసిన అకౌంట్ల నుంచి ఎట్లా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు? అందులో నువ్వు అంబర్పేట కార్యాలయాన్ని సీజ్ చేసిన తర్వాత నువ్వు ఎలా నడుపుతున్నావు ఇల్లీగల్గా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు కాబట్టి కమలాకర్ శర్మని ఖచ్చితంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టిమ్స్కి ఏ రకంగా న్యాయం చేయాలో ఖచ్చితంగా చేస్తానని ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం ఆధ్వర్యంలో నేను గిరిప్రసాద్ శర్మ కన్వీనర్ని చెప్తున్నా. నిన్ను ఇంతకాలం ఉపేక్షించాం, ఇప్పటి నుంచి ఉపేక్షించే అవకాశమే లేదు. నీకు జనవరి 15 చివరి రోజు, అది నీకు తద్దినం పెడతామా రోడ్డు మీద కొడతామా అనేది ఆ రోజు ఖచ్చితంగా తెలియజేస్తాం. అట్లనే ఇదే విధంగా ఈరోజు చెప్తున్నాము, గవర్నమెంట్ ఇమ్మీడియట్గా పట్టించుకొని సిసిఎస్కు పవర్ లేకుండా ఎట్లా చేస్తారండి? సిసిఎస్లో ఒక డీసీపీ ఉంటుంది, ఐపీఎస్ మేడము, తర్వాత ఏసీపీ ఆదినారాయణ గారు ఉంటారు. వీళ్ళందరికీ పవర్స్ పెంచకుండా వాళ్ళు కేవలం కోర్టులో వాళ్ళకి చుక్కెదురయ్యేది అట్లా చేస్తే వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేస్తారు చెప్పండి? ఫస్ట్ అసలు సిసిఎస్కు స్వతంత్రంగా వ్యవహారం చేసేలాగా మీరు చట్టాన్ని తయారు చేయండి. సిసిఎస్లో కేవలం నాట్ ఓన్లీ ధన్వంతరి, కొన్ని వందల కంపెనీలు ప్రతిసారి జనాలు మోసం చేస్తున్నారు. మరి అట్లాంటి దానికి స్వయం ప్రతిపత్తితో పనిచేసే పవర్ ఇస్తారా? మీరు కావాలని గేమ్లు ఆడతారా? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు సిసిఎస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సిసిఎస్ డబ్బులు తింటున్నారనే ఒక వదంతులు వస్తున్నాయి. కాబట్టి సిసిఎస్ పైన ఎటువంటి వదంతులు రాకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి, ఈ రోజు వరకు శ్రీధర్ బాబు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏం చేస్తూ ఉంది గవర్నమెంట్ అని అడుగుతున్నా నేను. మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్లో? కనీసము ఒక్కసారి మీరు స్పందించరా? సిసిఎస్ దగ్గర వచ్చి ఇన్ని వందల మంది వేల మంది విక్టిమ్స్ బాధపడుతుంటే ఒక్కరికి కూడా పట్టినట్లు లేదు మీకు. కనీసం అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేసే ఇది అవకాశం లేదు. సిసిఎస్ పైన హైకోర్టుకు పోతారు, డైరెక్షన్ తెచ్చుకుంటారు. దొంగల రాజ్యానికి ఈరోజు ఇది ఉంది. ధన్వంతరి కమలాకర్ శర్మ, ధన్వంతరి కమలాకర్ శర్మ. హైదరాబాద్ సిసిఎస్ ముందు ధన్వంతరి బాధితుల ధర్నా, కోట్లాది రూపాయలు వసూలు, కమలాకర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్. హైదరాబాద్ సిసిఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఫోరం ఆందోళనకు దిగింది. కోట్లలో డిపాజిట్లను సేకరించి పరారైన సంస్థ ఎండీ అరెస్టుకు డిమాండ్ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపించి కొల్లగొట్టిన డబ్బును తిరిగివ్వకుంటే సంస్థ ఎండీ కమలాకర్ శర్మపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు బాధితులు. హైదరాబాద్ సిసిఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఫోరం ఆందోళనకు దిగింది. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకుని మోసం చేసిన సంస్థ ఎండీ కమలాకర్ శర్మను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు బ్రాహ్మణులు. జనవరి 15లోగా బాధితులకు కట్టిన డబ్బులు చెల్లించకపోతే కమలాకర్ శర్మపై ప్రత్యక్ష దాడులకు దిగుతామని ధన్వంతరి ఫౌండేషన్ బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ హెచ్చరించారు. అధిక వడ్డీల ఆశ చూపించి కోట్ల రూపాయల స్కామ్ చేశారని అన్నారు.